ఓం సాయిరామ్. మనం కర్మ చెయ్యకుండా, పని చెయ్యకుండా క్షణం కూడా ఉండలేం. శారీరక, వాచిక, మానసిక కర్మలు అనేకం చేస్తూ ఉంటాం. ఆలోచనలు, మాటలు, చేష్టలు ఇలా స్థూలంగా 3 రకాల కర్మలు చేస్తాం. అయితే ఫలితాన్ని ఆశించి చేస్తాం. అందుకే కర్మలు మనలను బంధిస్తాయి, దుఃఖాలు కలిగిస్తాయి, మరుజన్మలకు దారి తీస్తాయి. ఈ కర్మను యోగంగా మార్చుకుంటే ఈ సంసార బంధం తొలగుతుంది. దానికోసం మనం నిష్కామంగా, కుశలంగా కర్మ చేయాలి. ఫలితాన్ని ఆశించకూడదు. భగవదర్పణముగా కర్మలు చేయాలి. అప్పుడు కర్మలు పవిత్రమవుతాయి, యోగంగా మారుతాయి, ముక్తి హేతువులవుతాయి. బాబా జీవితమంతా కర్మయోగమే. బాబా తన పనులన్నింటినీ యోగంగా నిర్వహించేవారు. బాబా ఎప్పుడూ సోమరిగా, బద్ధకముగా ఉండేవారు కాదు. తాను కర్మలను యోగముగా చేయటమే కాక ఇతరులందరికీ భగవదర్పణముగా పనులు చెయ్యమని చెబుతూ ఉండేవారు. శ్రీ సాయి సచ్చరిత్రలో ఈ కర్మయోగ సూత్రాలు, బోధలు, వర్తనలు మనకెన్నో కనిపిస్తాయి. ఓం సాయిరామ్.